ఇస్తాను? వెండి బంగారంలో నా దేవుని పనికి ఇస్తానని చెప్పి. ఎవరో? దావీదు. ఇవ్వడానికి కారణం ఏంటి? దావీదుకి దేవుని పని మీద ఉన్న మక్కువ. అమ్మా, అర్థమైందా? దేవుని పని మీద దావీదుకి ఏముంది? మనము దేవుని పని, దేవుని బిడ్డలమని గుర్తించినప్పుడు దేవుని పనిని ఇష్టపూర్వకంగా చేయడం మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. అందుకే సంఖ్యాకాండంలో ఏమన్నాడో, మా అహరోను కుటుంబంతో ఏమన్నాడో, నాకేవైతే ప్రతిష్ఠితమైన అర్పణలను అల్లాడించు అర్పణలు తెస్తున్నాడో ఆ అర్పణలన్నీ ఎవరు అన్నాడో? అహరోను, నీది, నీ కుటుంబానిదే, నేను దానముగా ఇచ్చానని చెప్తున్నాడు. అవునా కదా? అలాగే ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా దేవుని మందిరపు పనుల మీద ఉన్న మక్కువ చేత నేను ఇవన్నీ సంపాదించి పెట్టాను. ఎలాగా? బహుగా ప్రయాసపడి కష్టపడి నేనేం చేశాను? దేవుని పని కొరకు సంపాదించి పెట్టాను. ఏముండబట్టి? మక్కువ ఉండబట్టి. ఇప్పుడు చదువుతాం, మనకు అర్థమవుతుంది. 12వ వచనం. ఐశ్వర్యము గొప్పతనమును అంటే ఇప్పుడు ఎంత ఇచ్చానంటే ఎలా ఇచ్చానని అన్నాడు? బంగారము, వెండి, ఇనుము, వెలగల రత్నాలు, రాళ్ళు. అవునా కదా? ఇవన్నీ సంపాదించి పెట్టాడా లేదా దావీదు? అర్థమవుతుందా? ఇవన్నీ ఇచ్చాడా లేదా? ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడో? ఐశ్వర్యవంతుడు. ఓకేనా? ఈ ఐశ్వర్యం ఎవరి వల్ల కలిగింది అన్నాడు? అంటే ఇప్పుడు దీనిని బట్టి ఏం చెప్పాడు? నేను కాబట్టి ఇచ్చానని చెప్తలేదు. నువ్వు ఇచ్చిన దాంట్లోనే నేను ఇచ్చానయ్యా, నాదేముంది? ఇశ్రాయేలు ఎదుట మాట్లాడుతున్న మాటలు దావీదు. అసలు నువ్వు ఇచ్చింది ఇది, నువ్వు ఇస్తే నేను ఇస్తున్నావు కాబట్టి ఇంత ఐశ్వర్యం నేను ఇచ్చానని అంటే ఐశ్వర్యం కలగజేసిన వాడు నువ్వు. దావీదు ఇంత గొప్ప పేరు వచ్చిందంటే ఆ పేరు ఇచ్చిన వాడు కూడా. అది మనకు మంచి పేరు రావాలంటే అయినవా. అందుకనే ఐశ్వర్యము కంటే సామెతలు అంటాడు కదా, మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యు కోత. మంచి పేరు కావాలి. మంచి పేరు కావాలంటే ఆస్తి ఉంటే, డబ్బు ఉంటే రా. ఓకేనా? ఏముంటే వస్తుంది? దేవుని ఘనత ఉంటే వస్తుంది. అది ఎప్పుడు దేవుని పనిని మనం గుర్తిస్తే మనం ఇప్పుడు కూడా ఏమవుతాం? వర్ధిల్లుతాం. ఓకేనా? అది ఇప్పుడు అన్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. సమస్తమును అంటే ఆయనకంటూ తెలియనిది లేదు, ఆయన లేకుండా జరిగినదంటే ఏది? సమస్తమును నువ్వు వెళుతున్నావయ్యా. బలమును పరక్రమమును నీ దానములు. బలమును పరక్రమములను ఎవరి దానాలట అంటే ఇప్పుడు ఇవన్నీ సంపాదించి పెట్టాడు కదా. ఎలా సంపాదించాడు? ఇందాక 2వ వచనం చదువుతాడు, నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత సంపాదించి పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ బలం ఎవరిచ్చారు? అది ఎలా ఇచ్చాడంటే బలాన్ని దానముగా. మీకు అర్థమవుతుందండి? బలాన్ని పరక్రమం అంటే అర్థమేంటి తెలుసా? ఎన్ని యుద్ధాలైనా జయించాడు, ఎన్ని రాజ్యాలైన రాజులనైనా జయించడే లేదా? పరక్రమం అంటే బలవంతులను మించిన స్థానం అన్నమాట. అది పరక్రమశాలి. అటువంటి పరక్రమమును నీ దానములు హెచ్చించువాడమును అందరికి బలమిచ్చువాడమును నీవే. ఇంకెవరో లేరు. జీడిపప్పు తింటే రాదు, అన్నట్టు కదా. డ్రై ఫ్రూట్స్ తింటే వచ్చిన అయితే శాశ్వతమేమి. ఒకేలా అయినిస్తే ఉలుప ముక్కలు తిన్నా బాలంగానే ఉంటాం, గింజన్నం తిన్నా బాలంగా ఉంటాం. మరి అలా లేదా రాయిల్లాగా మన పితరులో, మన పూర్వీకులు, మన తండ్రులు గింజన్నం తిని రాయిల్లాగా ఎన్నో మోతలు పోసిన వారంటే, ఎన్నో భారాలు భరించిన వారంటే. మనదేముందండి కష్టం, మనదేమున్నదండి భారం. అవునే కదా? ఎక్కువ తిన్నా అరుపుకోలేము, ఎక్కువ మోస్తా కూడా మన శక్తి సరిపోదు. మరి మనం అన్ని తిని ఖరీదయ్యే అంటే ఆ బలము, ఆ పరక్రమం ఎవరివ్వాలట? దావీదు ఎంత గొప్పవాడండి, ఇవన్నీ నీ వల్ల కలిగినాయి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంత సంపాదించిన దేవునికి ఇస్తున్నామంటే ఆ దానం ఇవ్వడానికి బలం ఇచ్చిన వాడు నువ్వని చెప్పుకోవాలి.
నేను కాబట్టి ఈ పని అంతా సాధించేసానండి, 2 రోజులు పని రోజులు చేసాను నన్ను అంటాం. అంటే ఇప్పుడు ఆ పని చేయడానికి అది నువ్వు లొంగడానికే కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇంకోటి చెప్పనా, అవన్నీ చేయగలుగుతున్నా అంటే కాలాన్ని అనుకూలపరిచింది ఆయన. ఆ దినాలలో క్షేమం ఇచ్చింది ఆయన. అది మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఇచ్చాడట? అహరోనికేమో అర్పణలను దానంగా ఇచ్చాడు, దావీదుకేమో బలమును పరాక్రమమును దానంగా ఇచ్చాడు. కాబట్టి దావీదు ఇచ్చాడు కాబట్టి ఇశ్రాయేలు కూడా ఇచ్చారండి. మనం ఇంకా వచ్చిన చదవలేదు కానీ సమయం సరిపోదు. 4, 5, 6 వచనాలు చదివితే దావీదు ఇవ్వగానే ఎవరి స్థాయి కొలది వారు తెచ్చిచ్చారంట తెలుసా. వస్త్రాలు ఇవ్వాల్సిన వస్త్రాలు ఇచ్చారట, కర్రలు ఇవ్వాల్సిన కర్రలు ఇచ్చారట. అటు వానుకున్నదే ఆ పనికి ఉపయోగపడుతుంది. దావీదులా ఇవ్వలేకపోతున్నాం, మనమేమి ఇస్తామని అనుకోలేదు. మనకి దేవుడు ఇచ్చిన హెచ్చించిన దాంట్లోనే ఇద్దామని ఇచ్చిచ్చారు. ఒక మాట కీర్తన గ్రంథం 17 వచ్చాడు. కీర్తన గ్రంథము 17 వచ్చాడు. ఒక మాట మనం చదువు 14 వచ్చు. కీర్తన 17 వచ్చి 14 వచ్చినని ఒకసారి మనం చదువుతాం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి మీకు అర్థమవుతుందా? నీ హస్తబలము చేత. అదే ఆయన హస్తబలం ఎలాంటిది? పరాక్రమం కలిగినది. ఓకేనా? ఆయన హస్తబలం చేత ఎవరిని రక్షించాడట? తన ప్రజలను. ఓకేనా? ఇశ్రాయేలుని, ఆఖరికి దావీదును కూడా రక్షించిన వాడు ఎవరో? ఒక మాట మనం అర్థం చేసుకుంటే, ఈ రోజు మన చుట్టూ ఆవరించిన ప్రమాదాల నుంచి, మరణ పరిస్థితుల నుంచి తప్పిస్తున్నది ఎవరు? అది మనం ఏమనుకుంటున్నాం? నా కండ బలం, నా బుద్ధి బలం, అవునా అని మనం అనుకుంటున్నాం. ఎవరిని మర్చిపోతున్నాం? ఈరోజు దావీదు అదే జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఏదైనా జయించావంటే దేవుడు అని గుర్తించు. నువ్వు ఏదైనా సాధించావంటే దాని వెనకాల దేవుడు ఉన్నాడని గుర్తించాలి. ఏదైనా సంపాదించుకుంటున్నావంటే నేను ఆ స్థాయికి నడిపిస్తున్నవాడు దేవుడని మనం గుర్తించాలి. ఆ బలము, ఆ దానం మనకి దేవుడు ఇవ్వకపోతే మనం ఎదిగే కోల్ది మనల్ని తొక్కాలని కోల్వారు చుట్టూరు ఉంటారు, అవునా? మనం సంపాదించుకోలేది పాడు చేసేవారు కూడా మన చుట్టూ ఉంటారు. వారందరి చేతుల నుంచి తప్పిస్తేనే మనం స్థిరపడతాం. అది దావీదు వాస్తవంగా పలుకుతుంది. అదే లోకులలో చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపము. నీవు నీ దానములతో, ఎంత అద్భుతమైన మాట చూడండి, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుతురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టురు. అర్థమవుతుందండి? ఆయన తన దానములతో నింపుతున్నాడు. అంటే ఈ బలము, ఈ ఐశ్వర్యము, ఈ గృహము, కుటుంబము ఎవరిచ్చిన దానాలు? అది మనం సంపాదించుకున్నామని అనుకోకూడదు. మనం సంపాదిస్తున్నప్పుడు, మన కృషితో కష్టపడుతున్నప్పుడు దానిని బలపరుస్తున్నవాడు దేవుడు, దానికి తోడ్పడి మనకు అనుగ్రహిస్తున్నవాడు దేవుడు. అది ఆయన దానం అని గుర్తించాలి. అంటే దీనిని బట్టి అర్థమవుతే అసలు సింహాసనం ఇచ్చింది ఎవరని చెప్తున్నాడు తెలుసా దావీదుకి? అది నువ్వు ఇచ్చిన దానమయ్యా. గొర్రెల దొడ్లో నుంచి నన్ను పిలిచావు, ఎక్కడెట్టో? సింహాసనం మీద. నీ ప్రజలు నేలే స్థానంలో పెట్టావు. నేను ఎక్కడ ఉండాలి? గొర్రెల దొడ్లో ఉండాలి. అమ్మా, దేవుడు లేవనెత్తితే ఎంత గొప్ప స్థితి నుంచి ఆయన ఎత్తితే, అదే దావీదు చెప్పాడు, పెంట గొప్పల నుండి. దీనుడు నువ్వు, ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనసు కలిగి ఉంటే దీనులు లేవనెత్తువాడు గర్వంతో ఉంటే కాదు. ఓకేనండి? ఆయన తన దానములతో వారి కడుపు నింపుతున్నాడు. ఒకసారి సామెతల గ్రంథంలో కూడా వెళ్తాం. సామెతల గ్రంథము 19 వచ్చాయి. తీసారు? సామెతల గ్రంథము 19 వచ్చాయి. 14 వచ్చిన చదవండి. సామెతల గ్రంథం 19 వచ్చి 14 వచ్చిన.
గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. అంటే ఇప్పుడు గృహాన్ని విత్తనాన్ని ఎవరిస్తున్నారట? అందుకని ఇందాక ఏమని చదువా అమ్మా, వారు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టదు. ఇందాక కీర్తనలు దావి చెప్తున్నది అదే కదా. అందుకని అన్నాడు గృహమును విత్తనమును. విత్తనం అంటే అర్థం ఏంటి? పొలం. మీకు అర్థమవుతుందా? పొలాన్ని అంటే ఆ ఎకరాలని, ఆ పొలాన్ని ఆస్తికి ఇచ్చేవారండి. ఇప్పుడు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు? కట్నంగా ఎకరం రాస్తున్నాను అంటే, అవునా? లేదంటే ఇదిగో నా కొడుకు ఉద్యోగం లేకపోయినా ఇదిగో ఇంత పొలం ఉంది, ఇంత దానం ఉంది, ఇంక ఈ పనికి వెళ్ళడం ఏంటి, కష్టపడడం ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిచ్చిన ఆస్తి అంటే అది? మీకు అర్థమైతే పితరులు ఇస్తున్నారట. ఇప్పుడు గృహమును విత్తనమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము ఆస్తి అనమాట. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క, అది పితరులు ఇవ్వలేరండి అమ్మా, అది తల్లిదండ్రులు కూడా ఇవ్వలేరు. ఒకవేళ ఒక అమ్మాయి మంచిదని తీసుకొచ్చి పెట్టగలరేమో కానీ, మాకు నచ్చిందని చెప్పగలరేమో తప్ప కానీ అమ్మా ఆ బుద్ధిని సంపాదించి పెట్టడం ఎవరి తరం? కన్నవారి తరం కూడా కాదు. మంచి బుద్ధి అనేది దేవుని దగ్గర నేర్చుకోండి. సుబుద్ధి, మంచి బుద్ధి అనమాట. శ్రేష్టమైన బుద్ధి ఆ స్త్రీ కలిగి ఉన్నది. అందుకనే అటువంటి స్త్రీని ఎలా ఇస్తున్నాడంట? భర్తకి, ఒక పురుషునికి దానంగా ఇచ్చాడు. అటువంటి భార్య దొరికినప్పుడు అంటే దేవుని కొనియాడాలట. మంచి భార్యను నన్ను అర్థం చేసుకుని సహకరించే మంచి అర్థానికి ఇచ్చామని ఏం చేయాలట? మంచి భార్య దొరికింది, నాకు అన్ని విషయంలో సహకారంగా ఉంటుందన్నప్పుడు నీవు ఇచ్చిన దానమని దేవునికి ఒక కృతజ్ఞత చెప్పాలి. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఉంటారు ఎందుకు పెళ్లి చేసుకున్నానని బాధపడేలాగా కూడా ఉంటారు. అది పురుషుడు బాధపడతాడు, స్త్రీ కూడా బాధపడతారు. అంటే ఇప్పుడు సృష్టికర్తను అవమానించే రీతిలో భార్యాభర్తలుగా బ్రతుకుతున్నాం అన్నమాట. మంచి భర్తగా ఉంటే దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోవాలి. దేవుడు ఇచ్చిన భర్త. మంచి భార్యగా ఉన్నాం అనుకోండి, దేవుడు నాకు ఇచ్చిన, ప్రేమించి ఇచ్చిన మంచి భార్య. అలా ఎప్పుడైతే ఉన్నామో మనల్ని బట్టి దేవునికి మహిమ కలగాలి అండి. అర్థమవుతుందా? అందుకనే చెప్తున్నాడు సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఎవరు చేసిన దానం? అది భార్యని దానంగా ఇస్తున్నాడు. అంటే ఎవరికే? పురుషునికి అమ్మా, పురుషునికి భార్యని దానంగా దేవుడు ఇస్తున్నాడు. ఓకేనా? అర్థమవుతుందా? దానియేలు గ్రంథంలోనికి వెళ్తాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ వద్ద నుంచుకొను, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును, రాజు ఎవరో బెల్షస్సర్. ఆ బెల్షస్సర్కి కళ వచ్చిందంట. ఆ కళలో గోడ మీద చేతి పూత మీద వ్రాత రాయబడుతుందట. ఎక్కడ? కళలో గోడ మీద. మీకు అర్థమవుతుందా? అదేంటో అర్థం కాలేదు ఎవరికి? రాజులకు. బెల్షస్సర్ అయినా రాజు. ఎందుకు అర్థం కాలేదని అంటే వీరు దేవుని మందిరములో అమ్మా శ్రేష్టమైన వాటిలో ద్రాక్ష రసం పోసి తాగుతున్నారట. దేవుడు వ్రాతలో రాశాడట. ఆ వ్రాత ఏంటో అర్థం కాలేదట. ఒక్క మాట మీకు చూపిస్తానే. 13వ వచనం చదువుతాం. చూడండి 13. అప్పుడు వారు దానియేలును పిలువనంపించి అతడు రాగా రాజు ఇట్లను, రాజాగు నా తండ్రి యోదయల నుండి ఎక్కడికి తీసుకొని వచ్చిన శర సంబంధమగు యూదులలో నుండి దానియేలు. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎక్కడున్నాడు దానియేలు? ఆ యూదులందరూ ఎక్కడ ఉన్నారు? ఏ శరలో ఉన్నారు? బబులోను శరలో ఉన్నారు. ఆ శరలోని
దానియేలు, షడ్రకు, మెషకు చరిత్ర అద్భుతమైన చరిత్ర అన్నమాట. ఓకేనండి. అసలే దేవునికి ఘనత తెచ్చిన వారు మీరు. ఆ బానిసత్వంలోను చెరలోను ఉండి గొప్ప చరిత్రను తిరగేశారండి. దేవునికి, యెహోవా దేవునికి తెచ్చిన ఘనత చూడండి. బానిసలుగా ఉండి చెరలో ఉండి రాజు పెట్టుకున్న విగ్రహాన్ని ఎదిరించారు. ఎవరి మీద అనుకొని? అమ్మా వాడు చెప్పనా, బంధకాల్లో ఉండే దేవుని కంటే ఎక్కువగా ఎవరినే ఏం చేయలేదు, లెక్క చేయలేదు. ఇవాళ కుటుంబాల కొరకు సత్యాన్ని వదిలేస్తలేదా? మనకు నచ్చిన వాళ్ళ కొరకు సంఘాన్ని వదిలేస్తలేదా? అది అబద్ధమని చేసి అక్కడే పాతికి పడిపోతలేదా? మనం ఫ్రీడమ్ ఉంది, మనం ఎంచుకునే అవకాశం మనకే ఉందా లేదా? అవసరమైతే పౌరుషంతో ఎన్నో పనులు చేస్తున్నాం. దైవం దగ్గర రాదే పౌరుషం. నేను నేర్చుకున్నదే, నేను వెంబడిస్తున్నది అబద్ధం అని తెలిసినప్పుడు, ఇది సత్యమని తెలిసినప్పుడు పౌరుషం అక్కడ రావాలి. అండ్ నేను ఎందుకు దేవుని పనులు వెనకబడిపోతాను? దేవుని పనులు ఇది కరెక్ట్ అని తెలిసిన ఎందుకు కొనసాగలేకపోతున్నాను? పౌరుషం అక్కడ రావాలి. రోషం కలిగి దేవుని పని చేయాలి. మీకు అర్థమవుతుందా? బద్ధకంతో, బలహీనతతో సాగితే చేద్దాం లేకపోతే మానేద్దామన్నట్టుగా మనం ఏం చేయకూడదు. దేవుని పనులు పౌరుషం కలిగిన వాడు, రోషం కలిగిన వాళ్ళు అంటే మీరు. అవునే కదా? ఎంత రోషం అంటే అవసరమైతే రాజును కూడా ఎదిరించినంత రోషకాలు. మళ్ళా న్యాయంగా రోషం, ఇది కోపం. మీకు అర్థమవుతుందా? చంపేదావా చంపే. నువ్వు పెట్టిన భోజనం తిన్నా, నీ రాజ్యంలో ఉన్నా సరే, నీ దేవునికి మట్టికి మేము మొక్కం, నీకు మట్టికి మేము లోపడం. అయితే నువ్వు పోషిస్తే పోషించవచ్చు, నువ్వు పెట్టకపోయినా ఎవరున్నారో దేవుడు పోషించగలడు. నువ్వు చంపిన విడిపించేవాడు ఆయన. ఒకవేళ నీ చేతుల్లోనే చచ్చిపోవాలని దేవుడు రాసి పెడితే దానికి మేము శిరస్సు వచ్చి అంగీకరిస్తామని అన్నారే తప్ప కానీ దేవునికి లోబడిపోయిన వారు కాదండి. అందుకని అన్నాడు, యూదులలో నుండి చూడండి, శర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు శ్రేష్టమైన జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. ఎంత చరిత్ర ఉన్నదండి అమ్మా! దానియేలుకి ఎంత గొప్ప సాక్ష్యం ఉన్నది చూడండి. ఎలాంటి వాడట? దేవతల ఆత్మలు కలిగిన వాడట. ఎలా వచ్చింది భావం? దేవుడు ఆ కళను బయలుపరుస్తుంటే, జరగబోయే భవిష్యత్తును దానియేలుకు చూపిస్తుంటే, అన్యరాజులకు చెప్పుతుంటే, తన దేవుని ఘనత, దానియేలు ఘనత. అందుకని ఇందాకేమన్నాడు? అమ్మా ఐశ్వర్యమును ఐశ్వర్యమును గొప్పతనమును అర్థమైంది ఎవరివ్వాలి? అది అంటే ఇప్పుడు ఇంత గొప్ప పేరు దావీదుకి ఎలా వచ్చింది? అక్కడ ఆ బెల్షస్సరు రాజు చెప్తున్న మాటలు చూడండి. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి నేను అన్నాను. ఏముందంటే దావీదుకి? దేవతల ఆత్మలు కలిగిన వాడట. అంటే అర్థం ఏంటి అంటే, ఇది దేవత చెప్తేనే బయలుపడితేనే తెలుస్తుందని లోకంలో మాట్లాడతారు కదరా. అలాగా ఆ రాజు దేవతలు నమ్మేవాడు కాబట్టి నువ్వు ఎవరు ఆత్మ కలిగిన వాడు? సాక్షాత్ దేవత ఆలి చెప్పే విధానం ఉంటుందని నన్ను నమ్ముతారు చూసారా, అలాంటి వాడు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు దేవతల ఆత్మ అంటే దీని అర్థం మనం తీసుకోవాలంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరో? దావీదు. మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ చేత బయలుపరచబడుతున్నవాడు ఎవరో? దానియేలు. ఓకేనా? అందుకని అన్నాడు, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును ఎవరికున్నాయి? దానియేలుకున్నాయి. ఉన్నాయి కాబట్టి అక్కడ చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు గనక ఈ కలభావాన్ని చెప్తే నీకు బహుమతిని ఇస్తానని తెలియజెప్పాడండి. ఏంటి చూడండి, 16 వచ్చిన చదువుతాం. ఏంటో బహుమానం? అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సంఖ్యమైన ఎడల నీవు ఓదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము
అంటే బంగారం ధరించుకుని రాజ్యములో మూడవ అధిపతిగా ఎంత బహుమానం అంటే రాజు ప్రకటించింది. ఏలుదు అనగానే ఇప్పుడు చెప్తున్నాడు. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ వద్ద నుంచుకొనుము, నీ బహుమానము మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వార్తను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహాదర్శన రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చును. దేవుడు అప్పటికి అతనికి ఇట్టి మహాదర్శి ఇచ్చినందున తానెవరిని చంపగోరునో వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరునో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించెను, ఎవరిని పడదోయగోరునో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలో మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండేది. అయితే అతడు మనస్సున ఏం చేశాడంట? మనసును అతిశయించి, ఎందుకంటే మరి అన్ని చేయగలుగుతున్నాడు కదా. చంపే వాళ్ళని చంపుతున్నాడు, బ్రతికించే వాళ్ళని బ్రతికిస్తున్నాడు, హెచ్చించే వాళ్ళని హెచ్చిస్తున్నాడు, తగ్గించే వాళ్ళని తగ్గిస్తున్నాడు. అంటే ఎంత గర్వం, ఎంత అతిశయం వస్తుంది అమ్మా. ఇప్పుడు దీని వల్ల ఏం చేస్తున్నాడు ఆయన? మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకును అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతను ఘనతను పోగొట్టాడు. ఇందాక దావీదు అన్నాడు, అవునా? ఘనత ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. బలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఐశ్వర్యవంతులు చేయాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు గర్వించాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఇచ్చినోడు దగ్గర నుంచి తీసేస్తున్నాడు. మనం కూడా అంతే. దేవుడు ఇచ్చినప్పుడు అది దేవుని మీ వలన అని గుర్తించి మనం మంచిగా సద్వినియోగం చేసుకుని దేవుని పనికి ఉపయోగపడితే మనం ఎదుగుతాం తప్పగానే తక్కువ. గర్వించి అమ్మ దేవుడు కూడా మర్చిపోయామనుకో ఏం చేస్తాడు? మెల్లిగా ఎలా జ్ఞాపం చేయాలో ఇది తెలుసు అనమాట. ఓకేనా? అతని ఘనతను పోగొట్టి 21 వచ్చును. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి ఎవరో రాజు నీ తండ్రి ఏమయ్యాడు? మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు. అంటే ఇప్పుడు మీకు అనర్థమవుతుందా? బెల్షస్సరు వెళ్ళినా, నెబుకద్నెజరు వెళ్ళినా అమ్మా ఎవరు వెళ్తున్నారట? వారి చేత దేవుడే పరిపాలన చేస్తున్నాడు. అదే చెప్పాడు, పశువుల వంటి మనసు గలవారైన మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల్లో ఏలుచు ఎవరిని స్థాపింపగోరినో. అది అంటే మీకు ఎలా అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఈ రాజ్యములో వెళ్తున్నావు. బెల్షస్సరు ఎవరు నిలబెట్టారు? ఎంత ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు చూసారా? వారిని స్థాపించను. అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడవబడిన శరీరము గలవాడయ్యను. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు. నీకు అర్థమవుతున్నా? బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు. ఈ సంగతి అంతయు ఈ సంగతి అంతా తెలుసు నీకు. ఎరిగియుండి నీ మనస్సును అబ్బా అంటే నీ తండ్రి ఎలా ఉన్నాడో నువ్వు అలాగే ఉన్నావు. అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద ఏం చేసావట? ఎవరి మీద హెచ్చించబడ్డా? పరలోకము చూడ, పరలోకమందున్న ప్రభు మీద నేను నువ్వే హెచ్చించుకుంటేవి. ఎట్లా అనగా ఎలా హెచ్చించుకున్నాడు చెప్తున్నాడు చూడండి. నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు అంటే వస్తువులు ఉపకరణములలో ఏం చేశారట? మద్యం, అది అమ్మా ద్రాక్షారసం పోసి త్రాగవలనని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారట? దేవుని సన్నిధిలో పవిత్రమైన పాత్రలు తెచ్చుకుని ఏం చేయాలనుకున్నారట? ద్రాక్షారసం పోసి తాగాలన్నారట. మీకు అర్థమవుతుందా? ఎవరో నువ్వు, నీ మంత్రులు, నీ అధిపతులు, నీ రాణులు ఏం చేయాలనుకున్నారు? అసలు తాగడానికి ఇంకేమి లేవంటారు రాజుకి.
నువ్వెంత గర్వించావు? నన్ను అడిగేవాడు ఎవరో, నన్ను ప్రశ్నించేవాడు ఎవరో, నన్ను ఆఫ్ చేసేవాడు ఎవరో, నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడిన పవిత్రమైన వస్తువులలో నువ్వేం చేస్తున్నావు? ద్రాక్ష రసం మద్యం పోసుకుని తాగాలని అనుకున్నావు. అంత విర్రవీగి గర్వించావు. నీ తండ్రి ఏమయ్యాడు నువ్వు ఎరుగావు కదా, నీ తండ్రి ఏమయ్యాడు నువ్వు చూసావు కదా. అయినా నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు మనసును గర్వించావు. నీ తండ్రి ఏమయ్యాడు? అడవి గాడిదల మధ్యన పశువులు ఏం చేయడు? గడ్డి మేసాడు. దేవుడు తెలుసుకుంటా రాజైన గడ్డి మేయతాడు. అమ్మా అదే చెప్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఎప్పుడు కూడానండి దేవుని సన్నిధిని మనం పవిత్రంగానే ఆలోచించాలి. దేవుని సన్నిధిలో మనం పవిత్రంగా బ్రతకడానికే చూడాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, సంఘం పరిశుద్ధమైనది. ప్రజలు కూడా ఎలా ఉండాలి? మనం అందరం పరిశుద్ధంగానే ఉండాలి, అపవిత్రులుగా ఉండకూడదు. అది నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఇవాళ దేవుని స్థలాన్ని కూడా పాడు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. అది అర్థం చేసుకోవాలి. సంఘాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అసలే ఊరుకోడు. ఎందుకంటే సంఘం ఆయన భార్య, అవునే కదా. ఆయన పరిశుద్ధమైన సంఘాన్ని, పరిశుద్ధులను దేవుడికి వ్యతిరేకంగా నడిపించిన పాడు చేసిన దేవుడు ఊరుకునేవాడు, లెక్క చూసేస్తాడనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భయపడుతూ దేవుని దగ్గర బ్రతకాలి. మనల్ని ఎవరో చూస్తలేదు, మనల్ని ఎవరో ఆపుతలేదు అని అనుకుంటాం. మనల్ని పిలిచిన వాడు శక్తివంతుడు. ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఇంకా చూస్తున్నా విడిచిపెట్టాడంటే కారణం నీకు దేవుడు తెలుసు, చూస్తలేదని కాదు, అవకాశం ఇస్తాడు. ఈ రోజైనా విడిచిపెట్టాడు, ఈ రోజైనా తప్పించుకుంటాడు. ఓకేనా? చూడండి, దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలనని వాటిని తెప్పించుకుని వాటిలో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారపు. అసలు ఆ మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దానియేలు. చూడండి, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చెయ్యబడిన దేవతలను. అది మీరు జీవం కలిగిన దేవుని సన్నిధిలో నుంచి ఇవన్నీ తెచ్చుకుని వేడి దగ్గర తాగి తందనాలాడుతున్నారు మీరు. అవి చూడవో వినవో, అదే కదా చెప్పుడు. చూడనైనను విననైనను, అది నువ్వేం చేస్తున్నావో నిన్ను ఆపడ కూడా చేతకాని వాడి దగ్గర, పవిత్రుడైన దేవుని దగ్గర తందనాలు ఆడుతున్నాడు. ఏమా ఇశ్రాయేలు ఏం చేశారు? దూడరాగానే గొంతులేదు, తినుటకును త్రాగుటకును ఆడుటకు దేవుళ్ళు లేని కాడ అల్లరే జరుగుతుందండి. మరి యేసు క్రీస్తు పేరట ఏం చేస్తున్నారండి? అమ్మా కోపాలు వస్తాయి ఈ మాట అంటే. మనం దేవుని పేరటతో గొంతులేస్తే చూస్తాడా? అది దేవునికి స్తుతది. అమ్మా ఓ బొమ్మనెట్టి పసుబోలుడని ఆయన దగ్గర నువ్వు డ్యాన్సులు వేస్తావా? అది దేవుని స్తుతించడం. దేవుని స్తుతించడం అంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సత్యముతో నీ తండ్రి అయిన దేవుడు నువ్వు యథార్థవంతుడిగా ఉండి ఆరాధించాలా. నీ శరీరం ఉచ్చలతో కోరికలతో ఉప్పొంగు చేయకూడదు. అది అవివేకం. అవునట కాదంటారా? పరిశుద్ధుడైన దేవుని దగ్గర గొంతులేస్తావా? అది దేవుని గౌరవించిన స్థాయి కాదండి. అలా ఉన్నావు కాబట్టి నువ్వు జాగ్రత్త. నీ మంత్రులతో, నీ రాణులతో, నీ రాజ్యంలో ఉన్న వారితో నువ్వేం చేస్తున్నావు? పవిత్రుడైన దేవుని దగ్గర ఒళ్ళు మరిచి బ్రతుకుతున్నావు. చెప్తున్నాడు చూడండి, గ్రహింపనైనను హెచ్చరించనైనను చూడనైనను విననైనను చేతకాని వెండి బంగారు ఎత్తడ ఇనుము రాయను వాటితో చేయబడిన దేవతలను జీవం ఉన్నవాడిని పక్కనెట్టేశావు. ఏమా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వాక్యమే దేవుడు అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు ఆత్మస్వరూపుడు అని తెలిసినా సరే క్రీస్తు అప్పగించిన వాక్యం పక్కనెట్టి ఆయన స్థానంలో బొమ్మనే విగ్రహాన్ని పెట్టుకుని ఏం చేస్తున్నాం? ఆనందిస్తూ మనం ఉత్సాహపడుతూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ పవిత్రులుగా ఫీల్ అవుతుంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే అన్యుడు కూడా లోపు అవుతున్నామండి. అలా మన వాక్యం మన జీవితంలో ప్రభావితం చేయాలి, మనల్ని ఆలోచింప చేయాలి.
మనం ఏం చేస్తున్నామో తెలియకుండా జరిగేది భక్తి కాదండి. మైకంలో జరిగేది భక్తి కాదండి. మనం అనుకుంటున్నాం పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఏదేదో విలవిల్లాడిచ్చేస్తుంటే అదే భక్తి అనుకుంటున్నాం. నీకు ఏం జరుగుతుందో తెలియనిది భక్తి కాదండి, అది దురాత్మది. నువ్వేం చేయాలో ఎలా చేస్తున్నావో తెలుస్తూ జరిగేదే పవిత్రాత్మ ఉన్నది. కాబట్టి మనం వింత కార్యాలు చేయకూడదు, దేవుడు చేయమన్నది చేయాలి. మనం ఎక్స్ట్రాప్లేషన్ చేసి ఇది ఎలా చేస్తే ఇంకా ఎక్ట్రాక్ట్గా ఉంటుంది, ఇంకా అనేక మంది ఆకర్షితులు అవుతారనేసి మనం కల్పించామా దేవుని ఉగ్రతకే పాలైపోతాం. ఇప్పుడు అదే చెప్పడు చూడండి. చూడండి, దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును, ఆ మాట చూడండి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. అర్థమవుతున్నా? సమస్తాన్ని ఏలుతున్న రాజు క్రీస్తు, అవునే కాదా? ఎవరు స్తుతించాలి? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పాప విమోచన కలిగించింది ఎవరు? నువ్వు ఏ బొమ్మను ఆరాధిస్తున్నావో ఆయన పేరకున్నవాడు సజీవుడు. ఆయన స్థానంలో బొమ్మెట్టకు. ఆయన సజీవుడు, ఆత్మస్వరూపుడు, పరలోకములో ఉన్న దేవుడు. విగ్రహంగా చూడకో. విగ్రహారాధన చేస్తే దేవుడు ఊరుకోడు. నేనైనా సరే నన్నైనా సరే దేవుడి విగ్రహమా? మరి ఐదుగులు విగ్రహంలో ఆరాధన చేస్తున్నారనే వెటకారిస్తూ అవమానపరుస్తూ మనం అంటున్నామే. మనం పెట్టుకున్న క్రీస్తు అనే బొమ్మ మాట్లాడుతున్నాడా? మనం చేస్తున్నదాన్ని చెప్పగలుగుతున్నాడా? అదే దేవుడు వాక్యం చాలా హెచ్చరిస్తుంటే కనుక అలా జ్ఞానంతో ఆలోచిస్తున్నామా? మనం తెలుసుకొని ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మన పితరులు చేసిన తప్పే మనం చేయకూడదు. అదే అపోస్తలుడు ఖండించారండి, అదే అపోస్తలుడు హెచ్చరించారండి. మీరు క్రీస్తు ఆత్మస్వరూపుడైతే శరీరకంగా ఎందుకు చూస్తున్నారు? మీరు ఆయన్ని, ఆయన జీవవాక్యం అని చెప్తున్నా, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు క్రీస్తుని? మనం నేర్చుకోవాలండి. ఇంకా చిన్నపిల్లోడు కాదండి క్రీస్తు. సర్వశక్తిమంతుడు, సర్వాన్ని ఏలుతున్నా రాజు. అందుకనే దేవుడు చెప్తున్నాడు బెల్షస్సరుతో, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయనని నీ ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి, మీకు అర్థమంది, నువ్వు ఘనపరచలేదు కనుక, నీచి కార్యం చేసావు కనుక ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను రాసిను. చెప్తున్నాడు చూడండి, ఆ కలభావాన్ని వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకేల్ ఒపారిస్ అని భాషలో రాయబడ్డదంట గోడ మీద. ఆ పోత అర్థం కాలేదు బెల్షస్సరుకి. దేవుని అరచెయ్యి వచ్చి రాసింద. మెనే మెనే టెకేల్ ఒపారిస్ అని పదం వచ్చిందట. ఇప్పుడు దాని భావం చెప్తున్నాడు 25 వచనంలో. ఈ వాక్య భావం ఏమనగా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాయబడిన వ్రాత ఏంటంటే అది వాక్యం. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాల వ్రాత ఏంటి? వాక్యం. ఎవరి మాట ఇది? ఇది చదవాలి. పుస్తకాలు కాదని చదవాల్సింది, బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. ఏమర్థం అది? మినే అంటే అర్థం ఏంటంట? దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఎవరికే? దేవుని కనపరచడంలో, దేవుని ఎరిగి దేవునికి ఇష్టమైన కార్యం చేయడంలో నువ్వేమైపోయావు? తగ్గిపోయావు. నువ్వు తగ్గావంటే ఎవరిని తగ్గించినట్టు? అది దేవుణ్ణి హెచ్చించాలి తప్ప తగ్గించేవాను కాకూడదు. చూడండి, పెరిస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగింపబడి, చూడండి, విభాగింపబడి మాదీయులకును పారసీకులకును. అది అంటే అర్థం ఏంటి? లెక్క చూసండి, నీ రాజ్యాన్ని, నీ సింహాసనం తీసేస్తున్నాడు. అవునా? త్రాసులో నేను పెట్టాడు, నువ్వు తగ్గిపోయావు కాబట్టి నీ రాజ్యాన్ని యొద్ద నుండి తీసేస్తున్నాడు. సౌలుతో చెప్పింది కూడా అదే కదా.
ఆ, ఇక నీ రాజ్యం గాని నీ అధికారం గాని ఉండదు. దేవుడు తీసేస్తున్నాడు నీ అద్దం నుండి అన్నాడా లేదా? తీసేసి ఎవరికి ఎత్తున్నాడు? నీ చేరువున ఆయనకి ఇష్టడైన దావీదునికి ఇస్తాడు. ఇవాళ ఆయన రాజ్యంలో స్థానం మనకి ఇచ్చాడంటే ఆయన కనపరచడానికి తప్పక ఆయన అవమానపరచడానికే కాదు. మనం పిలిచిన వాడి యొక్క చిత్తము నేరుగా ఆయనకు మహింపార్థంగా మనం బ్రతకాలి. ఆయన చెప్పినది చేయాలి, మనకు తోచినది కాదు. మనం పిలిచిన వాడిని సంతోష పెట్టడానికి మనం బ్రతకాలండి, మనుషులను సంతోష పెట్టడానికే కాదు. మనుషులను సంతోష పెట్టేవాళ్ళని ఎప్పటికీ కాకూడదు. అది దేవుని చిత్తము కాదు. అర్థమైందండి? ఇప్పుడు దగ్గర చెప్పింది అది ఎవరిని సంతోష పెట్టాలి అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అందుకని ఏమన్నాడు? ఈ భావం చెప్తే నీకు బహుమతి ఇస్తాను, నీ దానం నీ దగ్గర పెట్టుకోరా బాబు అని చెప్పాడు దాని. అవునా కదా? అది దేవుని దేవతాత్మలు కలిగిన వాడు అన్నాడు ఈయన. ఆ దేవతల దగ్గర ఏం చేస్తున్నాడు? త్రాగుతున్నాడు. పవిత్రమైన వస్తువులు తీసుకుని అపవిత్రమైన వాడి దగ్గర ఏం చేస్తున్నాడు? ఆ దేవుడు మర్చిపోయేటట్టు నీ రాజ్యాన్ని నీ స్థితిని లెక్క చూసేయడానని అన్నాడు. అంతే. దేవుడు విడిచిపెట్టేవాడు వదిలేవాడు కాదు. ఒక మాట మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5 అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4 అధ్యాయం 4 వచ్చిన ఒకసారి చదువు. 4:4 పని చేయువానికి జీతము రుణమే గాని దానమని అది. అంటే మన కష్టాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు అన్న మనకి రుణం అంటే అర్థం ఏంటి అమ్మా? అది నీది, నువ్వు హక్కుదారుడు అని అర్థం. దానం అంటే అర్థం ఏంటి? జాలితో సహాయం చేయడు అమ్మా. అందుకనే పనివానికి జీతం ఎలా ఉండేది అంటున్నాడు? రుణం అంట. అది దానం కాదు. అది ఏదో ఫోన్లో ఇస్తున్నానని అందుకే ఇవ్వకూడదట. కష్టపడినప్పుడు జీతం ఎలా ఇవ్వాలి? నీది అని ఇవ్వాలి. అలాగే దేవుళ్ళు కష్టపడ్డావు అనుకోండి నమ్మకంగానే, అమ్మా వాక్యం కొరకు పరిచయం చేసాం అనుకో, అది ఎలాంటిదంటే మనకి రుణం, మనకి దేవుడు ఇచ్చే జీతం. అది దానమని ఎంచబడదట. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 5:15 5:15 అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. అపరాధం వచ్చినట్లుగా కృపావరం రాలేదట. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు ఏమయ్యారు? చనిపోయారు. మరి ఎక్కువగా దేవుని దానమును చూడండి, దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని మీకు అర్థమవుతుంది. దేవుని కృపయు అంటే కృపవరం ఎలా కలిగింది అంటాడు? యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు, అంటే కృపను ఎలా ఇచ్చాడట ఆయన? దానముగా ఇచ్చాడట. దేనిని? కృపను క్రీస్తు ఎలా ఇచ్చాడంట? దానం. ఒక విషయం చెప్పిన, దానం అంటే ఏమనుకున్నాం? రుణమా? అది అంటే మనల్ని క్రీస్తు ప్రేమించి తన ప్రాణం పెట్టి, ఓకేనా, తన ప్రాణం పెట్టి మనకేమి ఇచ్చాడట? కృపను రుణంగా ఇచ్చాడట, దానంగా ఇచ్చాడట. అంటే ఒక మనుషుని చేత, అంటే ఆదాముని బట్టి అందరూ ఏమయ్యారు? పాపం చేసి మరణానికి లోనైపోయారు. అంటే క్రీస్తు యేసుక్రీస్తును ఒక మనుషుని చేత ఏమా ఆయన చేసిన త్యాగము చేత ఏమొచ్చిందంట మనకి? దానం. అమ్మా ఆయన ప్రాణాన్ని మనకు దానంగా ఇచ్చాడు. కాబట్టి మన పాపాలకి ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. ఓకే. ఒక విషయం, ఇప్పుడు ఆదాము నుంచేమో అందరూ పాపం చేస్తే ఆ పాపాన్ని విడిపించడానికే కదా క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు పాపుల విమోచకుడే కదా ఏమా. ఇప్పుడు పాపాన్ని విమోచించే కదా ఆయన వెళ్ళాడు. ఒక మాట అర్థం చేసుకుంటాం, క్రీస్తు పాప విమోచకుడే కదా. ఓకేనా? క్రీస్తు ఎవరో? పాప విమోచకుడు, పాప రహితుడు, పాప సహితుడు కాదు. ఇప్పుడు ఆ క్రీస్తు వాక్యమే కదా మనకిస్తా. ఇప్పుడు వాక్యమే కదా మనల్ని పాపం నుంచి విడిపించేది. అర్థం చేసుకోవాలి. ఆ క్రీస్తు స్థానంలో ఏం పెడుతున్నాం మనం? ఇచ్చిన వాక్యం అనేసి అబద్ధాన్ని పెడుతున్నాం. ఆదాము ఎలా అపరాధం కలిగించాడు? వాక్యం పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? అనేకుల్ని అపరాధాల పాలు చేస్తున్నాం అన్నమాట. అంటే ఆత్మీయ మరణం వైపు నడుపుతున్నాం. కాబట్టి మన లోకంలో
మన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినట్టుగా సంఘంలో వాక్యం ద్వారా వ్యవహరించుకో. అది బహు ప్రమాదం. మనం అర్థం చేసుకోవాలి. ఆదాం ఎలా ఉన్నాడో మనం అలాగా వాక్యానికి వ్యతిరేకంగా నడిచి మనం కూడా ఏం చేయకూడదు, అపరాధం చేయకూడదు. ఇది క్షమించరాని నేరం అన్నమాట. పరిశుద్ధాత్మను దూషిస్తున్నామని అన్నాడు. క్రీస్తుని దూషించిన పాప క్షమాపణ ఉన్నది, కానీ బాప్తిష్టం పొంది క్రీస్తుని ఎరిగి, ఓకేనా, వాక్యాన్ని అపార్థం చేసుకుని ఆయన నామానికి అవమానం తెచ్చామనుకోండి, ఇది క్షమించరాని పాపం అనమాట. మళ్ళా పాపాలకి ఏమి ఉండదు అన్నాడు హెబ్రీ పత్రికలో, క్షమాపణ లేదు, మళ్ళా క్షమించుకునే అవకాశం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వాక్యానుసారంగా చేస్తున్నాం, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. 17వ వచనం, మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల, అంటే ఆదాము నుంచి వచ్చింది, ఆ ఒక నుండి అందరి మీద మరణము ఏళ్తుంది. కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు, ఓకేనా, కృప బాహుల్యమును నీతి అనే దానము పొందిన వారు జీవము గలవారై, మీకు అర్థమవుతుందా? అంటే నీతి అనే దానం, కృప చేత నీతి అనే దానాన్ని పొందిన వారు ఏం పొందుతున్నారట, జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మీకు అర్థమవుతుందా? పాపం మనమే వెళ్తుంటే ఏమా మనం లోకాన్ని వెళ్తామంట. దేని చేత? నీతి చేత. ఏది అనీతి? ఏది అనీతి? క్రీస్తు మనకిచ్చిన వాక్యం, ఓకేనా. 18 కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. ఏది? అపరాధం, ఓకేనా. అలాగే ఒక పుణ్య కార్యం, అదే దానం అన్నాడు, కృపాదానం. ఇలాక నీతి వలన ఏమొస్తుంది? జీవం, ఓకేనా. అలాగే ఒక పుణ్య కార్యము వలన, కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు. ఏంట పుణ్యకార్యం? క్రీస్తు బలియాగం, ఓకేనా. క్రీస్తు బలియాగం పుణ్యకార్యం. ఇది ఎవరు చేయగలరండి? మనం చేసే పుణ్యాలు ఒకవేళ అవసరతను తీర్చగలమేమో తప్ప పాపాన్ని మట్టికి తొలగించలేదు. కానీ క్రీస్తు చేసిన పుణ్యకార్యం పాప క్షమాపణ కలిగించింది, నీతి దానాన్ని విధించింది, అవునే కదా. ఆ నీతి దానం జీవంలోనికి మరి నిశ్చయము మనల్ని నడిపిస్తుంది. ఏ మరణం మనం ఏలిందో ఆ నీతి దానం ద్వారా ఇప్పుడు మరణంలో ఉన్నవాణిని మనం వెళ్తున్నామన్నమాట. వాక్యం ద్వారా లోకాన్ని ఏలే, లోకాన్ని ప్రభుత్వం చేసే అధికారాన్ని క్రీస్తు తన రాజ్యములో ఉన్నవాడికి ఇచ్చాడు. అది మనం అర్థం చేసుకోలేదు, ఓకేనా. అందుకని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అంటే నీతి ఎక్కడ ఉన్నదో అక్కడ జీవం ఉంది, ఓకేనా. అది ఎలా వస్తుందంటే కృపాదానం. క్రీస్తు అనే కృపాదానం. ఆయన ద్వారానే మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది దేవుని వరమే గాని ఇది మనుషుల వలన కలిగినదే. అందుకనే ఎఫెసీయులు అంటాడు, ఎవడో అతిశయపవలసిన కారణం లేదంట. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ దానం మనకి ఇచ్చింది ఎవరనంటే యేసుక్రీస్తు. జీవాన్ని మనకి దానాన్ని ఇచ్చాడు. అదే మేము మరణాన్ని ఇస్తే యేసుక్రీస్తు మనకి ఏమి ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏం చేసి? పుణ్యకార్యము చేసి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. లేవీయులకి అర్పణ దానంగా ఇస్తే అంటే దావీదేమో బలమును పరాక్రమమును దానంగా ఇచ్చామని చెప్పాడు. అలాగే తన సన్నిధిలో మనకిచ్చిన దానం ఏదన్నా ఉన్నదేనంటే అది జీవం, పాప క్షమాపణ, పరిశుద్ధత. ఈరోజు క్రీస్తు చేసిన కార్యం, కానీ ఆయన జీవితాన్ని మనం అవమానపరిచేవారుగా ఉండకూడదు. బైబిల్లో లేనివన్నీ చేస్తూ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆయన నామానికి మహిమ తెస్తున్నాం అనుకుని అవమాన పాలు చేస్తాం. అది ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, ఎలా చేయమని వాక్యం చెప్తుందో అది మనం గుర్తించుకోకపోతే నష్టపోయేది మనమందరమే. ప్రేమతో విషయాలన్నీ ఆలోచించాలి, మనం గ్రహించాలి. క్రీస్తును మహింపరచాలి తప్ప కానీ క్రీస్తుకు అవమానం తేకూడదు. అలా చేయలేనప్పుడు మనం దేవుడి సన్నిధిలో బ్రతుకున్న ఎలా ఉన్నామంటే సజీవులుగా లేవు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతించుతారు. కాబట్టి సజీవులుగా ఉండి దేవుని ఆరాధిద్దాం.
అబద్ధాన్ని అసత్యాన్ని విడిచిపెడదాం. మానవ కల్పితాలకు దూరంగా ఉంటాం. వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ముందు కొనసాగాలి. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.